కలిసి? జూబ్లీ హిల్స్ ప్రజలు చాలా తెలివి కల్ల వాళ్ళు. ఖచ్చితంగా బీఆర్ఎస్ని ఆశీర్వదిస్తారు. బీఆర్ఎస్లో ఉండే మాగంటి సునీతా గోపినాథ్ గారిని గెలిపించబోతా ఉన్నారు. దీనికి కారణం రేవంత్ రెడ్డి వైఫల్యాలు. 420 హామీలు, నోరు తెరిస్తే అబద్ధాలు, ఇవే మాకు ప్లస్ పాయింట్లు, వాళ్ళకి మైనస్ పాయింట్లు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ విన్ అవ్వబోతుంది. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇస్తారు ప్రచారం చేస్తున్నాం దానికోసం అని మంత్రులు అంటున్నారు. అంటారు. ఎందుకంటే ప్రజలు అడిగే ప్రశ్నలకి, సామాన్య ఓటర్ అడిగే ప్రశ్నకే సమాధానం లేని వాళ్ళు ఇంకా మెజారిటీ ఆశించడంలో అర్థమేముందండి? ఇప్పుడు మేము ధైర్యంగా పలానా పనులు చేసినామని మేము చెప్పుకొని తిరుగుతున్నాం ఓటర్ల దగ్గరికి. కాంగ్రెస్ వాళ్ళని తిరగమనండి, ఏం పని చేసిరు ఈ రెండు సంవత్సరాల కాలంలో? ఏమి ప్రజల కోసం, ప్రజల సంక్షేమ పథకాలు ఏం అమలు చేసిరు, వాళ్ళు ఇచ్చిన 420 హామీలలో ఏమి నెరవేర్చిరో ధైర్యంగా గల్ల ఎగరేసుకొని చెప్పమనండి. అప్పుడు కదా మెజారిటీ గురించి మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ వాళ్ళకి లేదు. నవీన్ యాదవ్ ఇక్కడ లోకల్, నవీన్ యాదవ్ లోకల్ కాబట్టి గల్లీలో తిరిగిన వాడు కాబట్టి మీ సమస్యలు తెలిసిన వాడు అభివృద్ధి చేస్తాడంటున్నారు. గల్లీలో తిరిగినంత మాత్రాన గవర్నమెంట్ సహకరించకుండా అభ్యర్థి ఏం చేయలేడు. ఇప్పుడు గవర్నమెంటే ఫెయిల్యూర్ గవర్నమెంట్లో ఉండే రేవంతే ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఒక ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాడు అనేది ప్రజలు కూడా ప్రశ్నిస్తారు. దానికి సమాధానం ఎక్కడుందండి? సీఎంఏ ఇయ్యలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఏమిస్తాడు సమాధానం? అది మా ధైర్యం, అది మా మెజారిటీకి కారణం కూడా. అంతేనా? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ప్రచారంలో. బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే వచ్చే పథకాలు మాయమైపోతాయి, బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అభివృద్ధి ఆగమైపోతుంది, ఆలోచించండి అంటున్నాడు. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే పోయే పథకాలు ఏంటో ఆయన చెప్పమనాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విన్ అయిన తర్వాత కొత్త పథకాలు ఏం తెచ్చిండు దాని లిస్ట్ ఆయన చదివితే ఏమి పోతాయో ఏముంటాయో మేము చెప్తాం. రేషన్ కార్డులు అంటున్నాడు, ఈయన కాదు రేషన్ ఇచ్చేది, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రేషన్. కాబట్టి రేషన్ ఆపే అర్హత కానీ హక్కు కానీ ఈయనకు లేవు. ఇంకేమంటున్నాడు? ఫ్రీ బస్సు అంటున్నాడు. మేము ఎప్పుడో తీసేమని మేమే మొత్తుకుంటున్నాం. కావాలంటే మహిళలు వాళ్ళే సంతకాలు పెట్టి లెటర్లు కూడా ఇస్తారు మాకు బస్సు వద్దు అని. ఎందుకంటే ఫ్రీ బస్సు వల్ల ఈరోజు ఉద్యోగాలు చేసుకునే రెగ్యులర్ మహిళలతో పాటు ఇళ్లల్లో ఉండే మాబోటోళ్ళు కూడా ఫ్రీగా కదా సరదాగా పోయొస్తాం మేము. కాబట్టి పెట్టడం తప్పు కాదు, కానీ ఆ స్కీమ్ అంత అవసరం లేదు కూడా. ఎందుకంటే వృద్ధులకు పెన్షన్ పెంచాలి, దాని మీద ఆధారపడి వృద్ధులు బతుకుతున్నారు. కాబట్టి విద్యార్థులకు ఇవ్వాల్సిన హామీలు, స్కూటర్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ అవన్నీ కూడా గవర్నమెంట్ ముందు అవి ఇవ్వాలి. హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, పారిశుద్ధ్యం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అవి వదిలేసి ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండు, మా జుట్లు పెట్టి కొట్టుకోమంటున్నాడు. దానివల్ల మాకు ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు తీస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము. కాబట్టి ఆయన ఇప్పుడు ఏదైతే బెదిరిస్తున్నాడో, బ్లాక్మెయిల్ చేస్తున్నాడో, అవన్నీ ఆయనకు సంబంధించి అయితే కేంద్ర ప్రభుత్వానికి లింగు లేని ఏమైతే హామీలు అమలు చేస్తున్నాడో అవన్నీ రద్దు చేసుకోమని చెప్పండి. మేమే చెప్తున్నాం మహిళలు. కాబట్టి మాకు ఆయన రద్దు చేయడం వల్ల, ఆయన మమ్మల్ని బెదిరించడం వల్ల బెదిరే మహిళలు గారు. మహిళా శక్తి చాలా గొప్పది. కాబట్టి మేము ఖచ్చితంగా ఆయనకు ఎదురు దెబ్బ కొట్టే చూపిస్తాం. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని హామీలు చెప్పింది. తులం బంగారం ఇస్తాం, రైతు బంధు కానీ, రైతు భరోసా విషయంలో కానీ చాలా హామీలు చెప్పుకుంటూ వచ్చింది. కానీ అవి అమలు చేయమనంటే పైసలు లేవంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? అందుకే నేనేమంటున్నా, మహిళ నుంచే ఫస్ట్ వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఎక్కడ 2500 ఇయ్యమని మేము అడగల, ఆయనే హామీ ఇచ్చిండు. తులం బంగారం మేము అడగల, ఆయనే హామీ ఇచ్చిండు. ఫ్రీ బస్సు మేము అడగల, ఆయనే ఇచ్చాడు. ఈరోజు కేసీఆర్ కెట్టియడం వల్ల ఒక గర్భిణీ స్త్రీ తల్లిగారింటికాడు ఉంటే బర్డెన్ అవుతుంది, అది ఇవ్వాలి ఇంపార్టెంట్గా. అది ఇవ్వకుండా పోయాడు. అసలు ప్రపంచంలోనే ఈ దేశంలోనే ఎక్కడన్నా ఒక ఆడబిడ్డకు పెళ్లి చేస్తే బర్డెన్ అవుతుందని ఏ ప్రభుత్వం ఆలోచించిందా అండి? ఇప్పుడు నేను చేస్తా అంటుండు రేవంత్ రెడ్డి. గత 70 సంవత్సరాలు వాళ్ళే కదా పరిపాలించారు, మేము 10 ఏళ్ళే ఉన్నాం. అంతకంటే ముందు పీరియడ్ అంతా వాళ్ళే ఉన్నారు కదా. వాళ్ళు ఎందుకు ఆలోచన చేయలేదు? మా కేసీఆర్ గారు ఎందుకు ఆలోచించారు? కాబట్టి మేము పెట్టిన పథకాలు అవి, ఆయనకు రద్దు చేసే హక్కే లేదని మేము అంటున్నాం. కాబట్టి ఆయన ఏం చేయలేడు. ఇది అంతా ఉడత బెదిరింపులు. ఆ ఉడత బెదిరింపులకు మేము భయపడం. అందులో జూబ్లీ హిల్స్ ప్రజలు చాలా తెలివి కల్లోలు. ఎందుకంటే పట్నం అంతా ఇన్నే ఉంది కాబట్టి మేము చాలా తెలివిగానే ఉంటాం. కాబట్టి మాకు ఏమి ఆయన బెదిరింపులు ఏమి లెక్క కూడా రాదు. కాంగ్రెస్ పార్టీ దగ్గర లెక్కలు ఉన్నాయి. అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు, ఆ విషయంలో మైనారిటీ ఓట్లు ఇటు వచ్చే అవకాశం ఉందన్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చగా మారుతా ఉంది. అజారుద్దీన్ మంత్రి పదవినే అందరు వ్యతిరేకిస్తున్నారు. ఆయన చెప్పిండు అజారుద్దీన్ జాయిన్ అయ్యేటప్పుడు అబద్ధాలు. ఆ అబద్ధాలు చదువుకున్న వాళ్ళందరూ ఆలోచిస్తారు, నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతాడు. కాబట్టి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినా ఇంకేమి ఇచ్చినా
దానివల్ల ఓట్లు అయితే మరలవండి. ముస్లిం మైనార్టీలను స్టేజ్ మీదలోనే అవమానించుకుంటా ఒక ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఏమొస్తుంది? కాబట్టి ముస్లింలు కూడా ఆయనకు ఏం సానుకూలంగా లేరు. యువత వ్యతిరేకం ఉంది, ముస్లింలు వ్యతిరేకం ఉంది, మహిళలు వ్యతిరేకంగా ఉన్నారు, నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా విన్ బీఆర్ఎస్దే. ఇంకో అంశం మగంటి సునీత పైన కూడా నిన్న వాళ్ళ అత్త కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంది. కానీ పెళ్ళైనట్టుగా మగంటి గోపినాథ్కి సునీతకు పెళ్ళైనట్టుగా ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎట్లా చూడొచ్చు? అంటే వాళ్ళ వెనకాల ఎవరైనా రాజకీయ పార్టీలు ఉన్నాయనుకోవచ్చు. ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఇది టైమును చూసి దెబ్బ కొట్టాలని వాళ్ళు అనుకుంటారు. కానీ ఆ విమర్శించే ఇంట్లో కూడా కుటుంబం ఉంటుంది, వాళ్ళ ఇంట్లో కూడా చిన్న చిన్న తగాదాలు ఉంటాయి. వాటిని అనవసరంగా సోషల్ మీడియాలోకి తెచ్చి బీఆర్ఎస్ మైనస్ అనుకుంటారు. కానీ ఇది కూడా మాకు ప్లస్సే. ఎందుకు అంటే వాళ్ళే ఫోటోలు సోషల్ మీడియాలో విమర్శించే వీడియోలు వస్తున్నాయి. పెళ్ళైనప్పుడు అత్త దగ్గరుండి పెళ్లి చేసిన వీడియో ఉంది, బర్త్డేలు చేసిన వీడియో ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఆడిస్తున్న నాటకాలను మాకు అనుమానం వచ్చేలాగా వాళ్ళే ప్రవర్తిస్తున్నారు. కాబట్టి కుటుంబ కలహాలు అనేది కామన్. వాటిని అడ్డం పెట్టుకొని ఆ ఫోటోలని చూస్తూ ప్రజలు విజ్ఞతగా ఉంటారు కదా, ఈమె అబద్ధం ఆడుతుంది పెద్దామని కూడా ఈరోజు యూటిలైజ్ చేసుకొని ఏమంటారు దింపుడు గల్లం కాడ ఆశ అంటారు కదా, ఆ దింపుడు గల్లం ఆశలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తారు. కాంగ్రెస్కి ఏం అవసరం దీన్ని రాజకీయం చేయడం? ఎందుకు అంటే సునీతనే కదా ప్రత్యర్థి. బీజేపీ కాంగ్రెస్ అలాయ్ బలాయ్ ఇచ్చుకుంటున్నారు. ఇప్పుడు మేము ఉన్నదల్లా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాత్రమే వాళ్ళకి ప్రత్యర్థి. కాబట్టి మానసికంగానో లేకపోతే సొసైటీలోనో దెబ్బగొట్టాలనేది వాళ్ళ ప్రయత్నం. కాబట్టి వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తున్నారో చేస్తలేరో కూడా మాకు అనుమానం, మాకు తెలియదు. ఇప్పుడు ప్రజలు అంటుంటే తెలుస్తుంది, కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా అట్లా చెప్పిస్తున్నారేమో అనుకుంటుంది. అదే నిజమైతే కనుక వాళ్ళకే మైనస్ అవుతుంది, మాకు వచ్చే నష్టమేం లేదు. సునీత లీగల్గా అన్ని ఆధారాలతోటి సునీతనే ఉంది కాబట్టి ఆమెకు వచ్చిన నష్టం కూడా ఏం లేదు అని అనుకుంటారు. ఈ విషయంపై జనాలు కూడా విమర్శిస్తున్నారు. అదే వెంటనే వీళ్ళ వీడియో పెడుతున్నారు, ఆమె కొడుకు కొడలతో తగిన పిక్స్ కూడా పెడుతున్నారు. కాబట్టి ఇది కూడా శివరాజకీయమే అనుకుంటున్నారు అందరూ. కాబట్టి దానివల్ల మాకు నష్టం ఏమి లేదు. 3 నెలల దాదాపు ఇప్పుడు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిందంటే అదే రాజకీయాలు. ఇప్పుడు ఎప్పుడో భార్య విడాకులకు వెళ్ళిపోయింది భర్త నుంచి. ఆమె ఇప్పుడు సునీత గారి పిల్లలే పెళ్ళిళ్ళకి ఎదిగిరు. ఇన్ని రోజులలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న గోపీనాథ్ గారి మీద ఎప్పుడు ఆరోపణలు చేయనుళ్ళు ఇప్పుడు టైట్ పొజిషన్లో ఉన్న రాజకీయాల్లో ఎందుకు దాన్ని హైలైట్ చేస్తున్నారు? మాకు అనుమానం వస్తుంది వీళ్ళే చేపిస్తురేమో అని. కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి, దీనివల్ల వాళ్ళకే నష్టము అనేది మేము చెప్తున్నాం. జనాలు కూడా తరలి వస్తూ ఉన్నారు, ఒక జాతరలా సాగుతూ ఉంది కేటీఆర్ రోడ్ షో. ఏం చెప్తారు ఫైనల్గా? అదే చెప్తున్నాం, కేసీఆర్ గారి 10 ఏళ్ల అభివృద్ధి, కేసీఆర్ గారు చేసిన మంచి పనులు అందరి గుండెల్లో ఉన్నాయి. బయటికి కొందరు చెప్తారు, కొందరు మనసులోనే ఆ అభిమానాన్ని చూపిస్తారు. కాబట్టి ఓటింగ్ రూపంలో వస్తుంది, ఓటింగే సమాధానం చెప్తాం. కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం, కాన్ఫిడెన్స్గా ఉన్నాం. బీఆర్ఎస్ 100% విన్ అవుతుంది జూబ్లీ హిల్స్.